మా ఊరు వెళ్ళానని చెప్పాను కదా! ఎందుకెళ్ళామంటే, మా ఊరి రామాలయంలో మా మేనల్లుడు బాబీ, వాళ్ళ వైఫ్ రాఘవి ఇద్దరూ కలిసి పీటల మీద కూర్చొని అభిషేకం చేయించుకున్నారండి. ఇలా ప్రతి శనివారం ఎవరో ఒకళ్ళు రామాలయంలో అభిషేకం చేయించుకుని అందరికీ భోజనాలు పెడుతూ ఉంటారనమాట. మా ఊర్లో అయితే ప్రతి శనివారం ఇలా అభిషేకం అయితే జరుగుతుంది. ఇంతకీ వీళ్ళు అభిషేకం ఎందుకు చేయించుకున్నారంటే, వీళ్ళ బుడ్డోడున్నాడు వీక్షిత్ నందన్. వీడి బర్త్‌డే అనమాట. బర్త్‌డే వీళ్ళకి చేయడం అనమాలేదు. అందుకని 6థ్ మంత్‌లో అన్నప్రాసన అయితే చాలా బాగా చేశారు. బర్త్‌డేకి ఇలా పూజ చేయించుకుని అభిషేకం అది అయిపోయిన తర్వాత అందరికీ భోజనాలు పెడితే మంచిదని దగ్గర చుట్టాలందరినీ పిలిచి భోజనాలైతే పెట్టుకున్నారనమాట నాగమణి అత్తయ్య. నాగమణి అత్తయ్య అయితే ఈ రామాలయంలోనే కాదండి, దుర్గమ్మ వారి గుడిలో కూడా అన్ని పూజా కార్యక్రమాలు చాలా చక్కగా అయితే చూసుకుంటూ ఉంటారండి. అభిషేకానికి కూర్చునే జంట ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా అయితే లోపల రామయ్య విగ్రహం, సీత, లక్ష్మణ, ఆంజనేయ సమేతంగా ఉంటుందండి. వాళ్ళందరికీ కూడా బట్టలు తీసుకొస్తారు. అలాగే ఇక్కడ చిన్న విగ్రహాలు కనిపిస్తున్నాయి కదండీ! ఈ చిన్న విగ్రహాలకి చిన్న చిన్న వస్త్రాలైతే తీసుకొస్తారనమాట. చూసారా ఎంత బాగున్నాయో! ఇలాంటి వస్త్రాలు మనకు రెడీమేడ్‌గా దొరుకుతాయన్నమాట దేవుడియి. ఇలా వస్త్రాలన్నిటిని కూడా మార్చి అందంగా ఈ ఉత్సవమూర్తులనైతే చాలా బాగా పూలతో అలంకరించారు నాగమణి అత్తయ్య అయితే. ఇలా ప్రతి వారం చేస్తూ ఉంటారండి అత్తయ్య సేవ అయితే. రాముని సేవలోనే నా జీవితం చాలా బాగుంటుందమ్మా, ఈ చేసినంత సేపు ఇంకా అలంకరణ చేయాలనిపిస్తూ ఉంటుందని నాతో చెప్తూ అయితే మా అత్తయ్య గారు అలా మొత్తం పువ్వులయ్యి అలంకరిస్తున్నారు. ప్రతి వారం అయితే తెల్లవారుజామునే ఈ అభిషేకం అంతా కూడా జరిగిపోయేదండి. అలాగే అభిషేకం అంతా అయిపోతుందని చెప్పి మేమైతే లేట్‌గా స్టార్ట్ అయ్యామనమాట. మేము వెళ్ళేసరికి ఇంచుమించుగా 11 అలా అయిపోయింది. అప్పటికే అభిషేకం జస్ట్ అయిందంట. అభిషేకానంతరం లోపల ఉన్న మూల విరాట్టులకి, ఉత్సవమూర్తులకైతే వస్త్రాలంకరణ చేస్తున్నారండి. ప్రతి వారం కూడా మా ఊరి రామాలయంలో ఇలా అభిషేకం చేస్తూ ఉంటారనమాట. పీటల మీద కూర్చునే వాళ్ళు కూడా ఇక్కడ ఉత్సవమూర్తులకి, అలాగే మూల విరాట్టులకి, వినాయకుడికి, ఆంజనేయ స్వామికి అందరికీ అయితే బట్టలు తీసుకొస్తారనమాట. దండలు కూడా ఎవరెవరికి ఎన్ని తీసుకురావాలో మా నాగమణి అత్తయ్య అయితే ఇలా అభిషేకానికి కూర్చుంటున్నారంటే మొత్తం లిస్ట్ ఇచ్చేస్తారనమాట. అలాగే ప్రతి వారం కూడా అన్నదాన కార్యక్రమం జరుగుతుందండి. ఈ అన్నదానానికి సంబంధించి నేను నెక్స్ట్ షార్ట్‌లో అసలు అన్నదాన కార్యక్రమం ఎలా జరుగుతుందో ఏంటన్నది మీకైతే చెప్తానమాట. ప్రస్తుతానికైతే స్వామివారి అభిషేక కార్యక్రమం తర్వాత వస్త్రాలంకరణ, అలంకరణ అంతా పూర్తయిపోయింది. ఇలా స్వామివారికి, అమ్మవారికి, లక్ష్మణుడికి, ఆంజనేయుడికి అలంకరణ అంతా అయిపోయిన తర్వాత పంతులు గారైతే హారతి ఇచ్చి అందరికీ మంత్రపుష్పం ఇస్తారండి. తర్వాత పీటల మీద కూర్చున్న జంటలిద్దరిని కూడా అమ్మవారికి, అయ్యవారికి వింజామరేసరమని చెప్తారనమాట. ఇలా పూజా కార్యక్రమాలన్నీ కూడా అయిపోయిన తర్వాత ఆశీర్వాదం ఇచ్చిన తర్వాత స్వామివారికి అభిషేకం చేసిన అభిషేక ద్రవ్యాలన్నిటిని కూడా తీర్థంగా భక్తులందరికీ కూడా ఇస్తూ ఉంటారు. ఇలా ప్రతి వారం మా కామెడీ గుంటల్లో వేయించేసి ఉన్న రామయ్యకి అభిషేకం జరుగుతుంది. లైక్, షేర్, సబ్స్క్రైబ్.